నాకు ఒక వింత కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ చదివితేనే మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. నిజంగా చెప్తున్నాను, ఈ రోజంతా మీకు బుర్ర పని చేయదు. అంత దారుణమైన కామెంట్ అది. అంటే అది ఒక బూతో, తిట్టో లేదంటే ఎవరినైనా అబ్యూజ్ చేయడమో కాదు. చాలామందికి ఉండే డౌటు. కానీ ఆ డౌట్ మాత్రం నా వరకు చాలా అంటే చాలా వింత. ఎందుకు ఏంటి అనేది ఈ కామెంట్ మీరు చూపించి, మీకు చదివి వినిపించి తర్వాత మాట్లాడతా. సో ఇది మీకు కనిపించట్లేదు, నేను చెప్తా. అన్న, ఫ్యూచర్ గురించి ఫియర్గా ఉంది అన్న. నాకు ఎలాంటి స్కిల్స్ రావు, నా ప్యాషన్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు, ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు, ప్లీజ్ అన్న ఏదన్నా సజెషన్ ఇవ్వి అని ఒక కామెంట్ వచ్చింది. నాకు పేరు చదవను. సో ఇలాంటి థాట్ ప్రాసెస్లో మంచి నెంబర్ ఆఫ్ పీపులే ఉంటారు, అంటే చాలామంది ఉంటారనమాట. వీళ్ళందరికీ అర్థం కానిది ఏంటంటే, ఈ సినిమాలు చూసో లేదంటే ఎవరో ఏదో చేసేస్తున్నారనో, నాకు ఒక్కడికి ఏం రావట్లేదు, నేను ఒక్కడిని ఏం చేయలేకపోతున్నాను, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదని ఒక థాట్లోంచి పుట్టిన కామెంట్ ఇది. ఇక్కడ ఎవడో పుడతంతోనే అన్ని స్కిల్స్ వచ్చేసి లేదంటే పలానా చేసేయాలి, పలానాది నేర్చేసుకుంటానని ఎవడో పుట్టడు. ఆడి చుట్టూ ఏం జరుగుతుందో ఫస్ట్ అది చూస్తాడు. చూసిన దాంట్లో వాడికి ఏం నచ్చుతుందో అది సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పని చేస్తూ ఉంటే లేదంటే అది తనకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి పని చేసుకుంటూ వెళ్తాడనమాట. ఇది ఒక మనిషి పుట్టిన తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫాలో అయ్యే ప్రాసెస్. సో నువ్వు కూడా అందరిలాగే పుట్టావు, అందరిలాగే పెరిగావు, అందరిలాగే ఇక్కడ బ్రతుకుతున్నావు. కాబట్టి నీ చుట్టూ జరిగే వాటిలో దేనో దాని మీద నీకు ఇష్టం ఉంటుంది. అంటే నేను అన్నది ఇష్టం అంటే తినడం, తాగడం, తిరగడం, అమ్మాయిల విషయంలో, ప్రేమించే విషయంలో కాదు. ఒక పని చేస్తే బాగుండేది, నేను ఈ పని బాగుంటుంది, ఈ పని నేను చేయగలను, లేదంటే ఇది నాకు వచ్చు, ఇది నాకు ఇంట్రెస్ట్ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా, అలాంటిది పట్టుకోండి. అది పట్టుకుని దాంట్లో రూపాయి వస్తుందా, 10 పైసలు వస్తుందా, లేదంటే ఆ పని చూసి నిన్ను అందరూ గౌరవిస్తున్నారా లేదా నీకు అనవసరం. నీకు ఆ పని నచ్చింది, నువ్వే అంటున్నావు కదా, అన్న నాకు ఏ స్కిల్స్ లేవు, అసలు నాకు ఏం చేయాలో కూడా తెలియదు, నాకు ఏం రాదు అని. ఏం రాకపోవడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేచావు, ఇంటి ముందు కూర్చున్నావు, ఎవరో నలుగురు పనిలోకి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగు, పనిలోకి వెళ్తున్నావు అని చెప్తారు. సరే నేను వస్తానంటే, నువ్వేంటి కుర్రోళ్ళలో ఉన్నావు, చదువుకోవచ్చు కదా, అది ఇది అన్నారనుకో, నాకు ఏమీ రాదు, మీరు ఏదైనా పని చెప్తే ఆ పని చేస్తా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళు. నువ్వు నిజంగా కామెంట్లో, నువ్వు పెట్టిన కామెంట్లో నిజం ఉంటే ఇది చెయ్యి. వెళ్ళి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసి సాయంత్రం వాళ్ళు 300 ఇచ్చినా, 400 ఇచ్చినా, 500 ఇచ్చినా తెచ్చి మీ అమ్మ చేతిలో పెట్టు. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒక 100 కోట్ల కంపెనీ CEO వాళ్ళ కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ జీతాలు ఇచ్చినప్పుడు, నేను ఇంతమందికి జీతాలు ఇస్తున్నాను, నేను ఎంత గొప్పోడిని అయ్యాను అనే అంత హ్యాపీనెస్ నీలో నీకు కనిపించింది మీ అమ్మ చేతిలో 500 పెట్టినప్పుడు. లేదన్నా నాకు కావాలి నేనే వాడుకుంటా అన్నావు అనుకో, ఒక 300 నీకు వాడేసుకుని ఒక 200 మీ అమ్మ చేతిలో పెడతావు, నువ్వు దాచుకుంటావు, నీ ఇష్టం, అయిపోయింది, టాస్క్ కంప్లీటెడ్. నువ్వు ఉపయోగపడ్డావు, ఎవరికి ఉపయోగపడ్డావు? నీ ఫ్యామిలీకి ఉపయోగపడ్డావు. నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవడం కోసం, నేను కూడా పనికి వస్తాను, నేను పని చేయగలను తెలుసుకోవడం కోసం ఒక చిన్న టాస్క్ ఇది. నేను ఒకటి చెప్పనా, ఫస్ట్ ఓవర్ థింకింగ్ మాని. అంటే ఎవడో ఏదో చేసేస్తున్నాడు, ఆడు నేను ఒకే కాలేజ్లో చదివాం, లేదంటే ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఆడు బ్రతుకు బాగుండి ఆడేమో కాలేజ్కి వెళ్ళాడు, నేనేమో మధ్యలో చదువు ఆపేసాను, 7th 10th ఆపేసాను, నాకు ఏం చేత కాదు, నేను ఎలాగే ఉండిపోతానా, అసలు నాకు ఏ స్కిల్స్ లేవంటే, అసలు స్కిల్ అనేది బేసిక్గా ప్రతి ఒక్కడూ నేర్చేసుకునో కూర్చొని చేసేదో కాదు. నీకు నచ్చిన పనిలో నువ్వు పదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఒక సంవత్సరం ఒకే పని చేస్తే దాంట్లో నువ్వు స్కిల్డ్ వర్కర్ అవుతావు. కార్పెంటరింగ్ వర్క్ చేస్తావా, తాపీ పనికి వెళ్తావా, లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్తావు, ఇవన్నీ పనులే. కాకపోతే నీకుండే ఎడ్యుకేషన్ లెవెల్స్ని బట్టి అవి రకరకాలుగా విడిపోయినాయి అంతే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా నెల జీతం తీసుకుంటాడు, నువ్వు రోజు వెళ్ళిన పనికి ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకుంటావు, అంతే తేడా మీ ఇద్దరికి. ఆ నెలంతా కలిపిమ్మని, లేదంటే నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావు వాళ్ళని నేను జీతం తీసుకున్నట్టు తీసుకుంటా, నెల మొత్తం కలిపి నేను ఉద్యోగమే చేస్తున్నా, నేను ఒళ్ళొంచి పని చేస్తున్నాను, వాళ్ళు చదువుకున్న జ్ఞానంతో పని చేస్తున్నారు, ఇద్దరం సేమ్ టు సేమ్. అర్థమవుతుందా? ప్లేస్ మారిందంతే అని చెప్పు. ఇంకోసారి ఇప్పుడు కూడా నాకు ఏం రాదు, అసలు నేను ఎందుకు పుట్టానో తెలియట్లేదు, ఎలా బ్రతకాలో తెలియట్లేదు, ఫ్యూచర్ అంటే భయం వేసేస్తుందంటే, ఇక్కడ నా ఫ్యూచర్ ఇది అని స్ట్రాంగ్గా చెప్పే కెపాసిటీ కానీ, స్ట్రాంగ్గా చెప్పగలిగే అంత నమ్మకం కానీ ఎవ్వడికి లేదు. ఎక్కడో 200-300 కోట్లు ఉన్నాడు తెల్లారేసరికి రోడ్డు మీద ఉంటున్నాడు. 200-300 కోట్లు ఉంది కదా, నా ఫ్యూచర్ ఎరగదీసేది అద్భుతంగా ఉంటుందని అన్నీ చాపుకుని పడుకోవచ్చు కదా, వాళ్ళు అలా పడుకోరు.
కష్టపడుతూనే ఉంటారు. మనం అనుకుంటాం, ఈ అమ్మాయి ఎందుకురా డబ్బున్న వాళ్ళు అందరూ అంత గింజేసుకుంటూ ఉంటారు, అదే నాకు ₹1,00,00,000 ఉండుంటే నేను అసలు మినిమం దేకకపోతున్నా హ్యాపీగా ఇంట్లో వడ్డీకి ఇచ్చుకుని పడుకునేవాడిని అనే థాట్ ప్రతి ఒక్కడికి వస్తుంది. ఆ 1,00,00,000 సంపాదించడానికి నువ్వు పడిన కష్టం ఉంటుంది చూసావా, ఆ కష్టం ఆ 1,00,00,000 తర్వాత కూడా నిన్ను పడుకోనవద్దు. ఏంటి, ఇన్ని రోజులు కష్టపడి ₹1,00,00,000 సంపాదించేసి నువ్వు పడుకోవడంక, ఇంకా బిల్డప్ చేయి, ఇంకా డెవలప్ చేయి, ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇవ్వి, లేదంటే ఇంకా సంపాదించు, ఏయో రకరకాలు, లేదంటే మొత్తం నాకే కావాలి, ఇలాంటి థాట్ ప్రాసెస్తో ఎవడో పడుకోడు, ఇంక్లూడింగ్ నాతో పాటు. ఎవడన్నా అలా చెప్పాడనుకో, ఆడేదో ప్రస్తుతానికి అన్నీ సాగుతున్నాయి నడుస్తున్నాయి కాబట్టి కామెడీ చేస్తాడని అర్థం. అందుకని నువ్వు పనికొస్తావు. నేను పని చేయట్లేదు అనే మాట నీ నోట్లో నుంచి వచ్చింది, నాకు ఏ స్కిల్స్ రావు, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అంటున్నావు అంటే నువ్వు సోమరిపోతుకి, అంటే నువ్వు ఖాళీగా ఉండడానికి అలవాటు పడిపోయావు, సోమరిపోతులా మారిపోయావు. ఫస్ట్ ఆ బద్ధకాన్ని, ఆ సోమరిపోతనాన్ని వదిలే. చెప్తున్నాం కదా, పొద్దున్నే లేచి ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఎవరైతే పనికి వెళ్తున్నారో వాళ్ళు వెంటపడు, వాళ్ళతో పాటు పనికి వెళ్ళు, సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు ఇచ్చే డబ్బులు తెచ్చుకుని ఈది గుమ్మలో కూర్చుని ఆ డబ్బులు చూసుకో. నువ్వు దేనికి పనికి వస్తావు, అసలు నువ్వేం చేయగలవు అనేది తెలుస్తుంది. పుట్టావు, అందరితో పాటు పెరిగావు కదా, అలా పెరిగే ప్రాసెస్లోనూ లేదంటే ఇప్పుడు తిరిగే ప్రాసెస్లోనూ నీకు ఏదో నచ్చుద్ది, ఏదో పని, ఆ పని పట్టుకో. దాంట్లో నువ్వు చేసుకుంటే వెళ్ళే కొలది నీకే స్కిల్ వస్తుంది. ఇప్పుడు ఏదో చేనికి ఊడ్పు నాట్లేయమంటారు, ఫస్ట్ రోజు వెళ్ళావు, ఫస్ట్ రోజే నువ్వు ఎరగదీసేసి ఆల్రెడీ చేస్తున్న పనులతో సహా పని చేసుకుంటే వెళ్ళలేవు. ఒక 2-3 సీజన్స్ అయ్యేసరికి నాటు ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎలా వేస్తే బాగా వస్తుంది అన్నీ తెలుస్తాయి. అది ఎవడో నేర్పించక్కల. ఒక పనిని పదే పదే చేసుకుంటే అదే స్కిల్ అవుతుంది. అందుకని ఇంకెప్పుడు నేను ఏనికి పని చేయను, నాకు ఏం రాదు అనే అలా చెప్తున్నావు అంటే నువ్వు వంకలు పెడుతున్నావు పని నుంచి తప్పించుకోవడానికి. నేను ఖాళీగా ఉంటున్నాను అని ఎవరో అనుకోకూడదని ఆ సింపతి కోసం ట్రై చేస్తున్నావు. అయ్యో ఇప్పుడు నేను ఏమనకుండా ఉండిపోతే నన్ను ఎవడో ఏదో అంటాడని చెప్పి ఎవడన్నా వచ్చి కూర్చున్నా, లేదంటే ఇలాంటి ఎప్పుడన్నా చూసినప్పుడు అన్నా నాకు ఏం రాదు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, అసలు ఏమన్నా చేయాలంటే తెలియాలి కదా, తెలిస్తే నేను మామూలుగా కష్టపడను. నువ్వేం కష్టపడక్కలా, రోజుకు ఒక 500 తెచ్చుకో చాలు. ఏ పనికి వెళ్తావు నీ ఇష్టం, రోజుకు ఒక 500 తెచ్చుకో. 30 రోజులకి 3-5 15,000 అయింది. పోన్లే రెస్ట్ తీసుకున్న 12,000 అయింది. ఇంకెంతకంటే నువ్వు చేయాల్సిందే ఉంది, నువ్వు చేయాల్సింది ఏం లేదు, చాలు ఇది ప్రస్తుతానికి. అలా చేసి ప్రాసెస్లోనే ఇది కాదు, మనం ఇంకొక 2,000 పెరిగే అవకాశం ఏది ఉందా అని బుర్రే ఆలోచిస్తుంది, నువ్వేం ఆలోచించక్కలా. అందుకని ఫస్ట్ ఇలాంటి కామెంట్ మానేసి అలా కష్టపడడానికి ట్రై చేయి. ఈ కామెంట్ నువ్వు పెట్టడం తప్పంటలా, కానీ అంత రాయడానికి ఓపికన్న నీకు, అలా రాయాలని తెలిసిన నీకేం కావాలో తెలియట్లేదా? సో అలా ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటే, నాకు ఏ స్కిల్ లేదు, నాకేం రాదు, నాకు ఫ్యూచర్ అంటే భయం వేస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని మిగతా వాళ్ళకి పంపించండి. ఎందుకంటే ఫ్యూచర్ గురించి భయపడే వాళ్ళందరూ కూడా నా దృష్టిలో పిరికోళ్ళు. ఎంత పిరికోళ్ళు అంటే, ఇప్పుడు నిజంగానే అనిల్ అంబానీకి కూడా వచ్చే సంవత్సరం ఏమవుతుంది, ఆయన ఫ్యూచర్ ఏంటో ఆయనకి తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఆయన ప్లాన్, ఆయన ఎంత కష్టపడగలడు, ఏమేం చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళగలడు, ఈ మాత్రమే తెలుసు. ఆ క్లారిటీతోనే ప్రతిరోజు వెళ్ళిపోతూ ఉంటాడు. ఫ్యూచర్లో ఒకవేళ ఆయన వేసిన ప్లాను, ఆయన చేసిన పని వర్కౌట్ అయ్యి ఆయన కష్టం ఫలించిందనుకో సక్సెస్ అవుద్ది. లేదు ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకో కింద పడతాడు. అలాగనే నేను పడుకోడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ లేచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ప్లాన్లు క్రియేట్ చేస్తాడు, పని చేస్తాడు. సో అలాగా ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ ఏమైపోద్దో ఏంటో, ఏమవ్వదు. ఫ్యూచరు నువ్వు ఏం చేసినా చేయకపోయినా అది ముందుకు వచ్చేసి అది గతంగా మారిపోద్ది. అంటే ఫ్యూచర్ పాస్ట్గా మారిపోవడం తప్ప ఉపయోగం ఏమి ఉండదు. అందుకని ఇప్పుడే లెగిసి ఏం చేస్తావు, ఎలా చేస్తావు, నాకు ఏం రాదు అనేది పక్కన పెడితే ఫస్ట్ కంటి ఎదురకుండా ఏ పని ఉందో ఆ పని చేసేస్తే తర్వాత అది నీకు సూట్ అవుతుందా లేదంటే వేరే పని చేస్తే బాగుంటుంది అనేది నీకు తెలుస్తుంది. ఫ్యూచర్ అనేది భూతం లాంటిది. ఆ భూతం గురించి నువ్వు భయపడ్డావు అనుకో భయపెడతానే ఉంటుంది. లేదు అని కళ్ళు మూసుకుని వెళ్ళిపోయావు అనుకో, నువ్వు దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతావు, ఆ ఫ్యూచర్ ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోద్ది. సో కంగారు పడకు, టెన్షన్ పడకు, దొరికే పని చేసుకో. నీకు దేంట్లో ఏది రాసి పెట్టుందో అది దక్కుతుంది. ఇంకెప్పుడు కూడా నాకేం రాదు, నాకు ఏ స్కిల్స్ రావు, నేనేం చేయను అని మాత్రం అనుకో. కొంచెం ఎట్టకారంగా అనిపించిందా, గట్టిగా తిట్టేయాలనిపించింది, పోన్లే నేను ఎట్టకారంతో వదిలేశాను. ఏం చేయటం చేతకపోవడం ఏంటి బాసు, చెట్టంత మనిషివి నువ్వు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాట అన్నారు, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా అని. ఇంకేం కావాలి నీకు సైన్యం? నువ్వే ఒక మెషిన్, నువ్వే ఒక బండి, దాన్ని పనిలో పెట్టు, దానికి కొంత జీతమో దానికి కొంత డబ్బులో ఇస్తారు, అదే జీవితం.
బ్రతుకుతూ ఉండాలాగా ఎప్పుడో ఒకప్పుడు నీకు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు బలంగా ఆలోచన మీద కూర్చో. మొత్తం సెట్ అయిపోద్ది. అర్థమైందా?